హలో స్కూలర్స్, హ్యాపీ రథ సప్తమి అందరికీ. నా డే అయితే ఇలా ప్రారంభమైందనమాట. ఇదేంటి ఇలా ఉన్నాయి వాటర్ అని చూస్తున్నారా? ఇది బాదం గమ్ వాటర్ అనమాట. దీంట్లో కూలింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఎవరికైతే బాడీ హీట్ ఉంటుందో ఇది తాగితే కొంచెం కూల్ అవుతుందన్నమాట బాడీ. నేను ఈ మధ్య ఇది ఒక హాబీ లాగా అలవాటు చేసుకున్నా. అండ్ నా బ్రేక్ఫాస్ట్ నార్మల్ యూజువలీగా ఎగ్స్ తింటానమాట. ఈరోజు సండే అయినా ఎగ్స్ తినలేదు, ఎందుకంటే రథ సప్తమి కాబట్టి నాన్ వెజ్ తినలేదు. ఇంకా పరోటా చెన్న కర్రీతో నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశానమాట. బ్రేక్ఫాస్ట్ అయ్యాక కొంచెం మొబైల్ చూసాక అప్పుడే గుర్తొచ్చింది నాకు ట్యూస్డే ఒక ప్రెజెంటేషన్ ఉందని. చాట్‌జిపిటి ఓపెన్ చేసి మ్యాటర్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నా. స్టూడెంట్ లైఫ్లో ఇది కూడా ఒక పార్టే కదా. ఇంకా కొంచెం సేపు ప్రిపేర్ అయిపోయాక ఫ్రెష్ అయిపోయి లంచ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట మెస్కి. అక్కడ మాకు వెజ్లో అయితే మష్రూమ్ బిర్యానీ పెట్టారు. నా ఎక్స్ హాస్టలర్స్, నా పీజీ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు వాళ్ళకి మష్రూమ్ బిర్యానీ నచ్చుతుందనమాట. అందుకే మేము అక్కడ మాట్లాడుకుంటున్నాం. వాళ్ళైతే వండి తిని ఉంటారు కదా అని ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించామన్నమాట. ఇక నేనైతే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ బయట ఐస్ క్రీమ్ తింటున్నాను అనమాట. లోపలిది వెనీలా ఉంటుంది కదా, అది నేను తినను, నాకు అంత నచ్చదు. పైన అది మాత్రం తినేసి లోపలిది పాడేశాను అనమాట. అండ్ యాజ్ యూజువల్ మై డైలీ రొటీన్ ఫుల్ న్యాప్ వేసేసాక దాని తర్వాత గుడికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. నాకు తెలిసినంత వరకు మైథలాజికల్గా ఈరోజు రథసప్తమి మాఘమాసం అంటే వింటర్ శుక్లపక్షం సప్తమి రోజున జరుపుకుంటారనమాట. ఈ రోజు అయితే సూర్య భగవానుడు 7 గుర్రాల రథంపై ఉత్తరాయణంలోకి ప్రవేశించి ప్రపంచానికి వెలుగు మరియు శక్తిని అందించడం ప్రారంభించాడని ఒక నమ్మకం. అందుకే ఈరోజు సూర్యుడి జన్మదినంగా కూడా భావిస్తారు. అందుకే రథ సప్తమి చేసుకుంటారు. నైట్ డిన్నర్ అయిపోయాక ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని నా అందమైన స్కిన్కి ఒక లేయర్ క్రీమ్ రాసేసుకున్నా. ఇంకా అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, టేక్ కేర్, బై బాయ్.